నాగర్ కర్నూలు జిల్లాలో జరుపుకున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న తేజ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా డీఈఓ గోవిందరాజులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి చదువుల గురువు అని ఆయన జయంతిని పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి వందే మాతర గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి మనిషి తనకు తాను సంస్కరించుకొని సమాజ పురోభివృద్ధికి పాటుపడే విధంగా ఉత్తమ వ్యక్తులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులని, వారి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ఖర్చంతైనా పెట్టడానికి సంసిద్ధంగా ఉందని, సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్ది సమాజాన్ని సంస్కరించే వ్యక్తులుగా ఉపాధ్యాయులు నిలవాలని, ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బోధించడం జరుగుతుందని, అదేవిధంగా పాఠశాలలకు వైద్య కేంద్రాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి తనకొచ్చే 10 కోట్ల బడ్జెట్తో పాటు సిఎస్ఆర్ ఫండ్ సైతం ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పుష్పాలంకరణ సామూహికంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అతిథులంతా కాబట్టి దాన్ని సరిదిద్దాలని మరి అంటే నా శాఖలో నేను సక్సెస్ కావాలంటే మీ స్థాయి కావాలి, కల్చరల్ శాఖ స్థాయి కావాలంటే మీ స్థాయి కావాలి. అంటే నేను టూరిజం శాఖ నాకు ఉంది, మరి టూరిజం పెంచాలని అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ఎన్జిఓలు అలాగే శాఖలు నాయకులు పిఆర్టీయు శ్రీనివాస్ గౌడ్ గారు, ఎస్సీయు మురళి గారు, పిఆర్టీయు తెలంగాణ శ్రీ లక్ష్మణ గారు, యూజే కృష్ణ గారు, యూజే రాఘవ గారు,